కంచుకోటలో రేవంత్ తన మార్క్ చూపిస్తున్నారా? సీనియర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టడంలో సీఎం సక్సెస్ అయినట్లేనా? పదవుల్లో బాధ్యతల్లో వ్యూహాత్మకంగా వారికి ప్రాధాన్యం తగ్గించారా? సీనియర్ల ఇలాకాల్లో చాప కింద నీరుల పట్టు కోసం రేవంత్ పావులు కదిపారా? ఎక్కడా ఈ రాజకీయం? ఏమా కథ? కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ మార్క్ కనబడుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాలు పెట్టేందుకు కూడా అనుమతి ఇవ్వని సీనియర్లు ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారట. అంతేకాదు, ముఖ్యమంత్రి రేసులో మేమున్నామంటూ వచ్చిన ఆ సీనియర్లు ఇప్పుడు ఉన్న పదవిని కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందట. జిల్లా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న రేవంత్ చిన్నగా ఒక్కొక్కరికి చెక్ పెడుతున్నారన్న చర్చ పార్టీలో జోరందుకుంది. తాజాగా పీఎస్సీ కమిటీల జాబితా, మంత్రులకు జిల్లా ఇన్ఛార్జీల బాధ్యతలు దీనికి నిదర్శనంగా నిలుస్తాయనేది రాజకీయ విశ్లేషకుల భావన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్న లిస్టులో ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు వినిపించేవి. వీరిద్దరూ చాలాసార్లు ఆ మాట చెప్పారు కూడా. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి దెబ్బకు ఉన్న పదవులు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఫ్యామిలీ ఈక్వేషన్స్ దృష్ట్యా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఖచ్చితంగా ఇస్తామని మాత్రం అధిష్టానం ఆయనకు భరోసా ఇచ్చిందట. అందరికీ సమన్యాయం చేస్తామని మంత్రి పదవి దక్కని ఆశావహులకు క్లారిటీగా చెప్పారట అధిష్టాన దూతలు. దీంతో ఎలాంటి న్యాయం చేయబోతున్నారనే దానిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు ముగిసేసరికి ఎలాగో ఇంకో 6 నెలల సమయం పడుతుంది. అప్పటికి మంత్రుల పదవీ కాలం 2 ఏళ్లు దాటుతుంది. దీంతో కొందరిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆ పదవులను కొత్త వారికి వచ్చనే ప్రచారం పార్టీలో సాగుతోంది. ఆ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టి ఆ పోస్ట్ని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్లయితే అన్నదమ్ములకు సమన్యాయం చేయొచ్చనే భావనతో పార్టీ అధిష్టానం ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. అందుకే మంత్రి వెంకటరెడ్డి ఆత్మరక్షణలో పడ్డారనే వాదనలు బలపడుతున్నాయి. పీఎస్సీ కమిటీలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కకపోవడం చూస్తుంటే అధిష్టాన నిర్ణయం వ్యూహాత్మకంగానే ఉందన్న టాక్ నడుస్తోంది పార్టీలో. తాజాగా జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ లిస్టులోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడంతో మతలబు ఏమై ఉంటుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్తో పాటు మీడియా సర్కిల్స్లోనూ గట్టిగా సాగుతోంది. ఇక పీఎస్సీ కమిటీలో స్థానాన్ని పదిలం చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా జిల్లా ఇన్ఛార్జి బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి స్థానం లేకుండా పోయింది. కొత్త మంత్రులకు ఇచ్చిన ప్రాధాన్యం సీనియర్లకు ఇవ్వకపోవడం చూస్తుంటే వారికి ప్రయారిటీ తగ్గించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమేనన్న టాక్ సైతం గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల వైఖరి వారికి డ్యామేజ్గా మారిందనే వాదన కూడా బలంగానే ఉంది. ఆ మధ్య కాలంలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనేక విమర్శలు హల్చల్ చేశాయి. ప్రతి కార్యక్రమానికి హెలికాప్టర్ వాడడంపై ఇటు ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఈ గాలి మోటార్ల పంచాయతీని అధిష్టానం దాకా తీసుకువెళ్లారట కొందరు సీనియర్లు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటు ప్రజల్లో కూడా అభాసు పాలయ్యారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అందుకే వారికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయట. మొత్తానికి ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న సినిమా డైలాగ్ రేంజ్లో రేవంత్ తన పాలిటిక్స్ మార్క్ చూపిస్తున్నారు. కొట్టక తిట్టక చెంపగిల్లినట్టు సీనియర్లకు వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నారట. మరి రేవంత్ ఇచ్చే షాక్ సీనియర్ మంత్రుల ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయన్నదే పెరుమాళ్ల కేరుక.